జెడ్పీహెచ్ఎస్ వల్లమొగురు. నేను ఈరోజు చేయబోయే యాక్టివిటీ ఘన ద్రవ వాయు స్థితులలో అణువుల కదలికను పరిశీలించుట. దీనికి నేను తీసుకున్న పరికరాలు 3 ఖాళీ డబ్బాలు, థర్మాకోల్ బాల్స్, బెలూన్స్ 3. ముందుగా ఒక డబ్బాలో థర్మాకోల్ బాల్స్ నిండుగా నింపుకోవాలి. మరొక డబ్బాలో సగం నింపుకోవాలి. మరొక డబ్బాలో థర్మాకోల్ బాల్స్ కొన్ని నింపుకోవాలి. ఇప్పుడు ఈ 3 డబ్బాల్లో ఏది ఘన ద్రవ వాయు పదార్థంగా చూపించాలనుకుంటున్నావు? ఇది ఘన పదార్థం, ఇది ద్రవ పదార్థం, ఇది వాయు పదార్థం. ముందుగా ఘన పదార్థాలను పరిశీలించుకో. ఘన పదార్థాల్లో అణువుల కదలికల్ని పరిశీలించుకో. ఓకే. అణువుల కదలిక అని ఉందమ్మా ఘన పదార్థాల్లో? లేదు. ఎందుకు ఉండదు ఘన పదార్థాల అణువుల కదలిక? ఘన పదార్థాలు ఒకదానికొకటి దృఢంగా గట్టిగా ఉంటాయి సార్. ఆ అణువులు అనేటివి ఒకదానికొకటి గట్టిగా దృఢంగా అమరి ఉంటాయి. అందువల్ల అవి నిర్దిష్టమైన ఆకారాల్లో ఉంటాయి. నెక్స్ట్ ద్రవ పదార్థాలు చేసి చూపించు. ద్రవ పదార్థాల అణువుల కదలిక కనపడిందా? ఎందుకని? సో అణువుల మధ్య కొద్దిగా ఖాళీ స్థలం అనేది ఉంటుంది. అందువల్ల అవి ఒకదానికొకటి అంత గట్టిగా కాకుండా ఎలా ఉంటాయి? దూరంగా ఉంటాయి. అందువల్ల వాటికి నిర్దిష్టమైన ఆకారం అనేది ఉంటుందా? ద్రవ పదార్థాలకి ఉండదు. ఏ పాత్రలో పోస్తామో ఆ పాత్ర ఆకారంలోకి మారుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏమిటి? వాయు పదార్థం. ఏమవుతున్నాయి వాయు పదార్థంలో అణువుల కదలిక అనేది ఎలా ఉంది? మిగతా వాటితో పోలిస్తే ఇంకా ఎక్కువగా ఉంది. అంటే అక్కడ వాయు పదార్థాల అణువుల మధ్య కదలిక అనేది ఎలా ఉంటుంది? ఘన ద్రవ పదార్థంతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాయు పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం అనేది ఉంటుందా? ఉండదు. అందువల్ల వాయు పదార్థాలు స్వేచ్ఛగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంటాయి. వెరీ గుడ్ డెమాన్స్ట్రేషన్.